మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. చాలామంది అడుగుతూ ఉంటారు, గురుగారు శివుడు, ఈశ్వరుడు వీళ్ళంతా ఎవరు? తర్వాత రుద్రుడు, వీరభద్రుడు, మహాభైరవుడు, శరభేశ్వరుడు ఇవన్నీ ఏమిటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ సృష్టి అంటే సృష్టి నిర్మాణ క్రమంలో ముందు ఉన్నది ఏమిటి అంటే నిరాకార స్వరూపం మాత్రమే ఉంది. ఆ నిరాకార స్వరూపాన్ని మన వాళ్ళు అంతర్ముఖమే దర్శించుకున్నారు. అది బయట దొరకదు బిడ్డ, అంతర్ముఖమైతేనే దొరుకుతుంది. అది మీరు అంతర్ముఖమైతే మాత్రమే మీరు దాన్ని పట్టుకోగలుగుతారు. అది కూడా ఆకారం లేకుండా అయితే ఒక అత్యంత శక్తివంతమైనటువంటి ఒక ఎనర్జీ, నిరాకారంగా ఉండేటువంటి ఒక ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. కదలకుండా ఉండేటువంటి స్థితిలో ఉండేటువంటి ఎనర్జీని సైన్స్ పరంగా పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి అంటారు. మన వాళ్ళు అంతర్ముఖమే దర్శించుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి శక్తి కదలకుండా ఉంది. అయితే అది ఏ షేప్లో ఉంది అంటే ఈ సిలిండ్రికల్ షేప్లో ఉంది. సిలిండ్రికల్ షేప్ అంటే అది ఎనర్జీ, దానికి ఆకారం కానీ గుణాలు కానీ ఏం లేవు. నిర్గుణము, నిరాకారము, నిరంజనము, అద్వితీయము ఇదంతా కూడా ఈ ఆకారంలో ఉండడం వీళ్ళు అంతర్ముఖమే గ్రహించుకున్నారు. తర్వాత దీనికి పెట్టినటువంటి పేరేమిటి అంటే శివం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు దేనిలో అయినా సరే ఎనర్జీని ఏ షేపులో ఉండేటువంటి విధానంలో ఎక్కువ నిల్వ ఉంటుందని చెప్పేసి ప్రయోగాలు చేసినప్పుడు మన వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే సిలిండ్రికల్ షేపులో మాత్రమే ఎక్కువ ఎనర్జీని నిల్వ ఉంచగలుగుతాము. అందుకే మనకు సిలిండర్లు, తర్వాత ఆటోమిక్ స్ట్రక్చర్, ఎనర్జీని నిల్వ చేసేటువంటి భారీ ఎత్తున ఎనర్జీని నిల్వ చేసేటువంటి విధానం అంతా కూడా మనకు సిలిండ్రికల్ షేప్లోనే గోచరం అవుతుంటుంది. మీరు వీటిని గమనించండి. ఒక విధానంలో నేను ఒక దేవుడు ఎవరు అనేటువంటి ఒక వీడియో తీసినప్పుడు దీని గురించి చాలా విస్తృతంగా చర్చించడం జరిగింది. సరే, ఇది దానికి మన వాళ్ళు ఏమని పేరు పెట్టారు అంటే శివం అని చెప్పేసి పేరు పెట్టారు. శివం అంటే శుభం, శివుడు, శుభంకరుడు, అది ఈ షేప్లో ఉంటుంది. ఈ శివతత్వము ఎప్పుడు కూడా అది నిరాకారమైనటువంటి స్థితిలోనే ఉంటుంది. ఆ నిరాకార స్థితిలో నుండి ఈశ్వరుడు బయటికి రావడం జరిగింది. నిరాకారంగానే ఉంది, అందులో నుండి ఈశ్వర తత్వం అనేటువంటిది బయటకు వచ్చింది. మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఈశ్వరుడు శివుడు ఈ రెండు ఒకటే కదా అంటే నిరాకార తత్వం, ఆకారము లేకుండా ఉండేటువంటి ఆ విధానం ఏదైతే ఉంటుందో అది శివతత్వం, శివుడు. ఆ శివతత్వంలో నుండి, ఆ శుభంకరుని నుండి బయలుదేరినటువంటిదే ఈశ్వరుడు. ఈ ఈశ్వర తత్వము, ఈశ్వరుడు అంటే ఆకార తత్వంగా బయటికి వచ్చినటువంటి విధానం. ఇక్కడ సహస్రార చక్రంలో ఉండేది శివుడు శివాలయం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈశ్వరుని తర్వాత సదాశివుడు, ఉద్భవన సదాశివుడి తర్వాత రుద్రుడు. ఇలా ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి అంటే నిరాకార తత్వం నుండి వచ్చినాయి. వీటికి ఒక పద్ధతిలో ఆకారం అనేటువంటిది స్టార్ట్ అయింది. నిరాకారము ఆకారం దాల్స్తుంది, నిరాకారమే ఆకారంగా మారుతుంది, ఆకారం నిరాకారంగా కూడా మారుతుంది. అలా అయితేనే దైవత్వము. లేకుండా ఆయన నిరాకారుడు ఆకారంగా మారలేడు అని అనుకున్నప్పుడు మరి ఆయనకు అద్వితీయమైనటువంటి శక్తి ఉందని మనం ఎలా అంటాం? ఆయనే ఈ రూపకంగా వస్తూ ఉంటాడు. ఉన్నది ఒకటే, అదే ఆయన అనుకున్నప్పుడు, మరి ఇదంతా ఏర్పడింది అనుకున్నప్పుడు, ఇదంతా సృష్టి చేయబడితేనే అనుకున్నప్పుడు, సృష్టి చేయబడినటువంటి వారు ఒకరు ఉంటే అది ఆకారం అయితేనే ఇదంతా జరుగుతుంది. సరే, శివతత్వంలో నుండి ఈశ్వరుడు, సదాశివుడు, రుద్రుడు ఇలా బయటకు రావడం జరిగింది. అయితే ఇదంతా ఈ ఈశ్వరుడు, సదాశివుడు, రుద్రుడు ఇవన్నీ కూడా ఈ తత్వం ఏర్పడడానికి, అండపిండ బ్రహ్మాండాలు సమస్తమైనటువంటి విశ్వం ఏర్పడినటువంటి విధానం. ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అవసరం కోసము, దుష్టులను వినాశనం చేయడం కోసము ఏర్పడేటువంటి
అవతారాలు అది వీరభద్రుడు, భైరవుడు, మహంకాళుడు, చూడండి, తర్వాత శరభేశ్వరుడు, ఇవన్నీ కూడా మహేశ్వరుడు, ఇవన్నీ కూడా ఒక్కొక్క అవతారం కోసం ఏర్పడినటువంటి విశేషాలు. ఒక నెగటివ్ ఎనర్జీని తీసివేయడానికి ఒక ప్రత్యేకంగా ఏర్పడి ఆ రాక్షసులను కానీ ఆ నెగటివ్ ఎనర్జీని కానీ అంతమొందించేసేసి అది అక్కడికి ఆ అవతారం చాలించి మళ్ళీ నిరాకార తత్వంలో వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి వీరభద్రుడు శివుని నుండే వస్తాడు, తన పని ముగించుకుంటాడు, తర్వాత శివతత్వంలో కలిసిపోతాడు. మహాభైరవుడు అంతే, మహంకాళుడు అంతే, ఇలా ఎవరైనా సరే. అయితే ఇలా వచ్చి మళ్ళీ శివతత్వంలో కలిసిపోయినప్పటికీ కూడా ఆ అవతార విశేషానికి సంబంధించినటువంటి విధానాన్ని మనం మంత్రరూపకంగా పట్టుకున్నప్పుడు చేసినప్పుడు ఆ విధానం అనేటువంటిది మళ్ళీ రావడం జరుగుతుంది. విపరీతమైనటువంటి శత్రు బాధలతో మీరు బాధపడుతున్నప్పుడు మీరు వీరభద్రుని కానీ భైరవుని కానీ పట్టుకోవచ్చు, లేదా ఇటు వైష్ణవ తత్వానికి సంబంధించినప్పుడు నారసింహ, వరహ ఇలాంటి వాటిని కూడా పట్టుకోవచ్చు, లేదంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవచ్చు. ఇలా విధానాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిరాకారము, నిర్గుణుడు, శివుడు, శివతత్వము అది ఎప్పుడు కూడా లింగాకారంలోనే ఉంటుంది, దానికి ఆకారం లేదు. ఇలా మనం పెట్టుకున్నాం అంతే. తర్వాత అయితే ఈ ఎనర్జీ మాత్రం ఈ షేప్లో ఉండడం జరుగుతుంది. ఆకారం దాల్చలేదు కానీ ఇలా ఉంది. ఇందులో నుండి వచ్చినటువంటిదే ఈశ్వరుడు, సదాశివుడు, రుద్రుడు. తర్వాత అందులో నుండి వచ్చినటువంటిదే వీరభద్రుడు, భైరవుడు. ఈ నిరాకార తత్వం నుండి వచ్చిందే విష్ణువు. మళ్ళీ దేనికి తీసుకున్నా, ఇప్పుడు విష్ణు తత్వానికి మనం కనుక తీసుకున్నట్టయితే మూల విష్ణువు అనుకున్నప్పుడు ఇదే అవుతుంది, మూలరాముడు అనుకున్నప్పుడు ఇదే అవుతుంది. అమ్మవారికి వచ్చినప్పుడు ఆది పర అంటాం, ఆది పర. ఇప్పుడు ఈ ఈశ్వర తత్వం నుండి, ఈ శివతత్వం నుండి ఆదిశక్తి అంటే మొదటగా కదిలినటువంటి ఒక శక్తి ఉద్భవన జరుగుతుంది. ఆ శక్తినే మనం ఏమంటాం, ఆది పరాశక్తి అంటాం. ఆదిశక్తి అంటే ఉద్భవన జరిగినటువంటి శక్తి, అదే పరాశక్తి. దీనికి అతీతంగా ఉండేటువంటిది పరాశక్తి అంటే నిరాకార స్వరూపం. ఆది పర అంటే శక్తి తత్వంలో తీసుకున్నప్పుడు అలా అనుకుంటాం. మూలరాముడు, మూల విష్ణువు, విష్ణువే సమస్తము అనుకున్నప్పుడు వచ్చినాయన్నీ కూడా నిరాకార స్వరూపం నుండే వచ్చినాయి అని అనుకున్నప్పుడు ఏ రూపకాన్ని తీసేసుకున్నా అది చివరికి మళ్ళీ నిరాకార తత్వంలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మన సనాతన ధర్మం చెప్పేది. తర్వాత ఇప్పుడు శక్తి రూపకంగా కావచ్చు, మీరు అచల సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అచల సిద్ధాంతం అంటే భగవంతునికి స్వరూపానికి కదలిక అనేటువంటిది ఉండదు, అచల కదలనటువంటి విధానం. ఈ కదలనటువంటి విధానాన్ని పట్టుకోవాలంటే మనం కదిలి వచ్చిన కనుక ఈ కదలడానికి మూలమైన అన్నిటినీ కూడా మనం చదివించుకుంటూ లేదా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ విషయ పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటూ అనుభవపూర్వకంగా కూడా కొంత మనం తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోయినట్టయితే, అంటే ఆ విధానాన్ని అన్నింటినీ కూడా మనం త్యజించుకుంటూ ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వచ్చినట్టయితే మనం కూడా ఈ నిర్గుణత్వము అచలంలోకి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. అంటే మన సనాతన ధర్మంలో ఏ విధానాన్ని అనుసరించినప్పటికీ కూడా మీరు ఈ వైపు నిరాకార తత్వం వైపుకు రావడం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఈ ఈశ్వరుడు కావచ్చు, సకల సృష్టి ఆ శక్తి నుండే సృష్టించబడినప్పుడు ఆ శక్తి నుండే మనం ఉద్భవన జరగడం జరిగింది. అంటే మనము ఈశ్వరుడు వేరు, మనం వేరు కాదు. ఆ శక్తే ఇలా రూపకంగా రావడం జరిగింది. మనము ఇది కాదు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి విధానాలను పట్టుకోవాలి. మరి ఏ విధానాలు పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా విధానాలు ఉంటాయి. మనం ఏంది, భక్తయోగం ఉంటుంది, భక్తి యోగం ఉంటుంది, రాజయోగం ఉంటుంది, క్రియాయోగం ఉంటుంది, మంత్రయోగం ఉంటుంది, ఏది లేకుండా ఉండేటువంటి విధానం ఉంటుంది, ధ్యానయోగం ఉంటుంది. ఎవరికి ఇష్టమైనటువంటి విధానాన్ని వాళ్ళు అవలంబన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్టయితే మనము దైవత్వంలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దైవత్వమే బహిర్ముఖమైంది, బహిర్ముఖమే మళ్ళీ అంతర్ముఖమవుతుంది. ఇది ఒక ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియకు మధ్యలో ఏది అడ్డు వచ్చినా కూడా దాన్ని మళ్ళీ తుతునీయాలు చేయడానికి మళ్ళీ ఇందులో నుండి ఏదో బయటికి రావడము, మళ్ళీ దాన్ని నిర్మూలన చేయడము, మళ్ళీ వెళ్ళడము, తర్వాత మళ్ళీ ఇది క్రమానుగతంగా ఇలా జరుగుతూనే ఉంటుంది. అందరికీ బ్లెస్సింగ్స్.